దేవనామంలో మరొకసారి మీ అందరికీ వందనాలు ప్రభుత్వ మరి మహిమ కలుగుగాక. దేవుడు మనం ప్రేమించి మరి యొక్క నెలలో దేవుడు గెలిచిన దాంట్లో దేవుడు కాక. కాబట్టి పోయిన వారము మరి మనము దేవుని వాక్యాన్ని చూస్తున్నాం. వేరాలి ఇన్ మై వాయిస్ అనేటువంటి ఒక అంశాన్ని నేర్చుకొని, అంటే నా కష్టాల్లో, నా బాధల్లో, నా వేదనలో, నా ఇబ్బందుల్లో ఎక్కడున్నావు ప్రభు అనేటువంటి అంశాన్ని తీసుకొని మరి మనము కొన్ని విషయాలు మనం చూసాము. మత్తయి సువార్త 14వ అధ్యాయంలో మరి 3 భాగాలుగా చేసుకున్నాం. అక్కడ మర్డర్, మిరాకిల్ అండ్ మార్వెలస్ గాడ్ అని అద్భుతమైన దేవుడు అని కొన్ని విషయాలు మనం చూసాం. కాబట్టి ఈరోజు కూడా మరి కొన్ని విషయాలు మరి మనం ఇక్కడ చూద్దాం. ఈరోజు దేవుడు నమ్ముకున్నప్పుడు నిజంగా మనం కొన్ని కష్టాలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. కష్టాలు లేకుండా మరి ఎవరు కూడా మరి మనం ఎక్కడికి పరలోక రాజ్యానికి వెళ్ళిపోలేమన్నటువంటి విషయాలు మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు మన అంశం ఏంటంటే, అదే అంశాన్ని మనం ధ్యానిస్తున్నాం. అదే అంశం ఏంటంటే మరి నిజంగా దేవుడు ఎక్కడున్నాడు. నిజంగా చాలాసార్లు మనం బాధపడదు, చాలాసార్లు మనం ఇబ్బంది పడదు, చాలాసార్లు మనము అనుమానాలతో సందేహాలతో ఉన్నప్పుడు అటువంటి వారికి వర్తమానం అన్నమాట. కాబట్టి ఇక్కడ ఈరోజు మనం ధ్యానించేటువంటి ఒక అంశం ఏంటంటే, ఈరోజు అదే అధ్యాయము మత్తయి సువార్త మాథ్యూ చాప్టర్ 14 వర్స్ 32, 33 అప్ టు 36 అది మనం చూద్దాం. ఈరోజు మత్తయి సువార్తలో ఉన్నటువంటి కొన్ని విషయాలు, అద్భుతమైనటువంటి విషయాలు, చాలా విషయాలు ఉన్నాయి. మన ప్రశ్నలన్నిటికీ జవాబు ఇక్కడే ఉంది. ఎక్కడుంది? ఎక్కడ ఉన్నాడు దేవుడు? ఇది మనం ఆలోచన చేస్తే నన్ను బలపరిచినటువంటి వాక్యం నేను ఎక్కడితో చెప్పట్లేదు. ఇది నా వ్యక్తిగత జీవితంలో నేను వెళ్ళినటువంటి సందర్భాల్లో నన్ను ఎంతగానో బలపరిచినటువంటి వాక్యం. ఎన్నోసార్లు చదివిన ఈ వాక్యం, కానీ మనకు ఆ సమయం వచ్చినప్పుడు దేవుడు నేర్పించినంత పాఠం అద్భుతంగా ఉంటుంది. అలా నా జీవితంలో దేవుడు నాకు నేర్పించినటువంటి విషయం. ఇందులో కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఉన్నాయి. ఏంటి అని మనం ఆలోచన చేస్తే, పేతురు నీళ్ళ మీద నడిచాడు, మునిగిపోయాడు. అది గత వారం చూశాను. తర్వాత మరి మన జీవితంలో మరి మనం ఆలోచన చేస్తే చాలాసార్లు మనం కూడా భయపడుతుంటాము. అనేక విషయాల కొరకు ఉన్నటువంటి విషయాలు అందులో కనపడ్డాయి. దేవుడు మళ్ళా రక్షించాడు, పట్టుకున్నాడు. అయితే ఇక్కడ 32వ వచనం నుంచి ఒక చక్కటి విషయాలు కనపడతాయి. అవి ఈరోజు మనము చూద్దాం. 32వ వచనం, వారు ఎక్కి అప్పుడు గాలి అణిగెను. అంతటా దోణిలో ఉన్న వారు వచ్చి, నీవు నిజముగా దేవుని కుమారుడవని చెప్పి ఆయనకు మొక్కిరి. 34వ వచనం, వారందరికీ వెళ్ళి గెన్నేసరతు దేశమునకు వచ్చిరి. ఇక్కడ కొన్ని పాయింట్స్ మనం చూద్దాం. ఇక్కడ ఒక్కొక్కటిగా చూద్దాం. అదేంటో మనం చూద్దాం. మొట్టమొదటిగా వారు ఎక్కి, నెంబర్ 1 ఏంటిది? ఎక్కి. రెండవది వచ్చి. మూడవది చెప్పి. నాలుగవది మొక్కి. ఐదవది వెళ్ళి. ఆరవది వచ్చింది. ఎన్ని ఉన్నాయి ఇక్కడ? ఎక్కి, వచ్చి, చెప్పి, మొక్కి, వెళ్ళి, వచ్చింది. ఇది ఈరోజు మన అంశం. ఈరోజు మన సమస్యల్లో ఎవరు ఉండాలి మన ధోనిలో? ఈ ధోని గురించి చూద్దాం సార్. ఒక నిమిషం ధోని గురించి చూద్దాం. ఈ ధోని ఎవరు అని మనం ఆలోచన చేస్తే, వ్యక్తిగతంగా ధోని అంటే చాలా చిన్నది. ధోని ఏంటిది? చిన్నది. అంటే ఉదాహరణ చాలా చిన్నది. మనం పుట్టిలు చూసాం కదా. పుట్టిలు చూసారు ఎవరైనా? పుట్టి అంటే సాగర్ అంటే చిన్నగా ఉంటాయి. అలాంటి చిన్న ధోని. మహా అంటే 10-12 మంది అంతే. అంతే కదా. ఏసుపతికి ఎంతమంది శిష్యులు? 12 మంది. కాబట్టి ఆ చిన్న ధోని. ఈరోజు మన జీవితం కూడా చిన్న దోణి లాంటిది. ఆ చిన్న దోణి అది ఒకవేళ ఆ పుట్టిని, ఆ దోణిను మనం ఎలా తీసుకోవచ్చు అంటే కుటుంబానికి కూడా తీసుకోవచ్చు. ఎందుకంటే చిన్నది. మన జీవితం ఎంత? మన ఆయుష్ ఎంత చెప్పండి? చిన్నది. మన జీవితం ఎంత? చిన్నది. మన కుటుంబం ఎంత? చిన్నది. అందుకని అంటారు చిన్న కుటుంబం అంట చిన్నలేని కుటుంబం. కాబట్టి వ్యక్తిగతంగా కానీ కుటుంబ పరంగా కానీ ఎక్కడైనా కూడా మన దోణిలోకి ఎవరు రావాలి అది ప్రాముఖ్యత.
అందుకని అక్కడ ఒక మాట, వారు దోణి ఎక్కినప్పుడు అనే పాయింట్ గుర్తుపెట్టుకున్నాం. ఎవరు ఎక్కారు? పేతురు ఎక్కితే పేతురు దిగినప్పుడు ఏముంది? గాలివానే ఉంది, అవునా కదా? గాలి ఉందా లేదా? భయపడ్డా లేదా? కానీ ఇక్కడ రివర్స్ ఉంది. వారు అన్నప్పుడు యేసు పేతురుతో కూడా ఆ దోణిలోకి వచ్చినప్పుడు గాలి అణిగింది. మన సమస్యలు ఏదైనా కానీ, నేను చెప్పాను నా వ్యక్తిగత జీవితంలో సమస్యలు ఉండవెళ్తున్నాను, నేను చెప్పాల్సిన అవసరం లేదు. భయంకరమైన సమస్యలు, ఎన్ని మాటలు ఇష్టం వచ్చినట్టు రకరకాలుగా మాట్లాడుతూ పడ్డా. నాకు ఒకటే అనుకున్నాను, నాకు ఒకటే నమ్మకం ఏంటంటే నా యేసయ్య నాతో ఉన్నాడు. అది నమ్మాలి. ఎవరితో ఉన్నాడు? మనతో అన్నది. ఇప్పుడు ఎవరితో? అది నాతో ఉన్నాడు అని మనం నమ్మితే, అందుకని అక్కడ ఎక్కినప్పుడట అసలు చాలా నాకు అది ఈ మధ్య నేను ఈ వారం అంతా నా పనుల్లో తిరుగుతూ నేను ఇదే ఆలోచన, ఎక్కడం అనేది ఎంత గొప్ప మాటో. ఎక్కడం అనేది దేవుడు ఎక్కినప్పుడు, ఎప్పుడైతే ఆ దోణిలోకి ఎక్కినప్పుడు అంటే ఆ ఇంట్లోకి వచ్చినప్పుడు, ఆ మనిషిలోకి వచ్చినప్పుడు అన్నీ ఏమైపోతాయి? అణిగిపోతాయి. అది అక్కడ మనకు కనపడుతుంది. కాబట్టి ఎవరెక్కాల మన యొక్క వ్యక్తిగత జీవితంలోకి, మన కుటుంబ జీవితంలోకి, మన సంఘంలో ఎవరెక్కాల? యేసయ్య ఎక్కాలి. యేసయ్య ఎక్కితే, నా యేసయ్య ఎక్కితే అన్నీ కూడా, గాలులన్నీ కూడా అణిగిపోతాయని నా బైబిల్ చదివిస్తుంది. తర్వాత అక్కడ ఆయన ఎక్కగానే జరిగినటువంటి రెండో అద్భుతం ఏంటో తెలుసా? దోణిలో ఉన్నవారు వచ్చి, ఈయన ఎక్కడం, వాళ్ళు వచ్చారు. అది అద్భుతం. ఇంకొక మాట ఏంటో తెలుసు మనం అక్కడ నేర్చుకోవాల్సిన సాధ్యము. వారు వచ్చినారు, మిగతా వారు ఎవ్వరు ఆ దోణి దిగల. పేతురు ఒక్కడే దిగాడు. కానీ ఇద్దరు అక్కడికి వచ్చిన తర్వాత ఆ దోణిలో వారు ఎక్కడికి వచ్చారంటే ఆయన దగ్గరికి వచ్చి. ఎప్పుడైనా మనం కూడా మన జీవితంలో కొన్ని సందర్భాల్లో తీసుకోవాల్సిన ఒక నిర్ణయం ఏంటంటే, మనం ఎవరి దగ్గరికి రావాలి? యేసయ్య దగ్గరికి రావాలా. వాళ్ళు ఎవరి దగ్గరికి వచ్చారట? యేసయ్య దగ్గరికి వచ్చినారు. అంతటా దోణిలో ఉన్న వారు వచ్చి ఎవరి దగ్గరకు వచ్చారు? యేసయ్య దగ్గర. పేతురు దగ్గర రాలా, యేసయ్య దగ్గరికి వచ్చారు అనమాట. నా దగ్గరకు వస్తే ఏముండదు, మనుషుల దగ్గరికి పోతే ఏముండదు, ఇంకెవరి దగ్గరకు పోతే ఏముండదు. ఇది నా వ్యక్తిగత జీవితంలో దేవుడు ఎన్ని నేర్పించినాడు. ఓరే నాయన, ఇన్ని ఉన్నాయా ప్రభావ అనుకున్నాను అనమాట. అంటే ఆ అనుభవంలో దేవుడు నాకు నేర్పించినటువంటి ఒక సత్యం, అంటే నా జీవిత అనుభవం నుంచి వచ్చినటువంటి వర్తమానం ఇది నేను చెప్పేది. అంటే ఎక్కడికి రావాలి అని అంటే మనము ఆయన దగ్గరకు రావాలా. అంటే శిష్యులందరూ కూడా ఆయన దగ్గరకు వచ్చినారు, ఆయన దగ్గరకు వచ్చారు. అది రెండవది అక్కడ జరిగినటువంటి విషయం. తర్వాత నీవు నిజముగా దేవుని కుమారుడు అని చెప్పి, అప్పుడు అర్థమైంది, అయ్యా నువ్వు మామూలుడివి కాదు, నువ్వు మామూలుడివి కాదు. ఇంతకుముందు ఏదో అనుకున్నావు, అద్భుతాలు చేస్తున్నావు, ఏదో చేస్తున్నావు, నువ్వు ఎక్కడ నడుస్తున్నావు? నీళ్ళ మీద నడిచినటువంటి వాడు ఎవరైనా ఉన్నారా ప్రపంచంలో అంటే నా యేసయ్య, తర్వాత పేతురు తప్ప. ఇక్కడ మనం అర్థం చేసుకున్న ఒక మాట, మీకు ఎంతమందికి తెలుసో ఈ పాట? ఒక పాట ఉంటుంది చాలా అద్భుతంగా, నాకు చాలా ఇష్టం అనమాట. అనుకోకుండా ఎందుకు నాకు కూడా గుర్తొచ్చింది. ఒక పాట ఉంటుంది, జీవిత యాత్రలో నాదు గురి నీవేగా, నీకు సాటి ఎవ్వరు యేసువా, నీవు నడిచావు కెరటాలపై, నన్ను నడిపించుమా యేసువా, నీవు నడిచావు కెరటాలపై, నన్ను నడిపించుమో యేసువా. చాలా అద్భుతమైన మాట, చాలా పాట పాడింది. నాకు చాలాసార్లు ఆశ్చర్యం అనిపిస్తుంది అనమాట. అంటే నిజంగా మనం ఆలోచన చేస్తే అక్కడ అర్థం చేసుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే, ఆయన నడిచాడు కాబట్టి పేతురు నడిపించాడు. ఈరోజు అక్కడ మనం అర్థం చేసుకున్న విషయం ఏంటంటే, వాళ్ళు వచ్చి వాళ్ళు చెప్తున్నారు అనమాట, అయ్యా నువ్వు ఎవడో కాదు, నువ్వు కెరటాల మీద నడిచావు, నీళ్ళ మీద నడిచినటువంటి మహానుభావుడు నువ్వు. నీళ్ళ నడిచినటువంటి అంటే ఆ శక్తి ఆయన పొంది. అసలు నీళ్ళ మీద ఎవరైనా నడవగలరా అంటే ఎవరు నడవలేరు అనమాట. నీళ్ళ మీద నడవలేరు. నీళ్ళ మీద ఒకవేళ నడవాలి అంటే మనం ఏం చేయాలో తెలుసా? ఏం చేయాలి చెప్పండి? చాలా శక్తి పీడియమైంది. ఏమో నడుస్తుంది, ఏమైనా చేస్తారు. అంటే నిజంగా వాస్తవంగా ఇక్కడ మనం ఆలోచన చేస్తే చనిపోయిన పీనుగా అలా కొట్టుకుంటూ వెళ్ళిపోతుంది, తేలుకుంటూనే వెళ్ళిపోతుంది. కానీ యేసయ్య నాకు ఆ మాటలు ఎంత నేర్పించాడంటే దేవుడు, అద్భుతం అన్నమాట.
వచ్చారు. వచ్చి ఆయన అన్నారన్నమాట, మాట చెప్తున్నారు, నువ్వు నిజముగా దేవుని కుమారుడు అని చెప్పి అద్భుతం అన్నమాట చెప్పారు. వాళ్ళు చెప్పి తర్వాత ఏం చేశారంటే మొక్కిరి, మొక్కిరి అంటే కానీ ఈరోజు నేను అక్కడ మాట మ్రొక్కి ఏం చేశారు, మ్రొక్కి అంటే మనము చేయవచ్చు. ఆయన వచ్చిన తర్వాత మనం ఏం చేయాలంటే, ఒకటి ఎక్కినాడు, శిష్యులు వచ్చినారు, ఆయనను చెప్పినారు, ఆయనకు మొక్కినారు. ఈ మన జీవితంలో ఉండాలి. ఆయన వచ్చినప్పుడు ఇన్ని చేయాలన్నమాట. ఆయన ఎక్కి వచ్చిన తర్వాత మనం ఏం చేయాలంటే ఆయన దగ్గర వచ్చేవారిగా ఉండాలి, ఆయన దగ్గర చెప్పేవారిగా ఉండాలి. ఏమని చెప్పాలి? నువ్వు ఆయన కార్యాలను మనం ఇతరులకు చెప్పేవారిగా కూడా ఉండాలి. తర్వాత మనం మొక్కేవారిగా ఉండాలి. ఎవరిని మొక్కాలి? యేసయ్యనే. పేతురును మొక్కారా, యేసుప్రభువును మొక్కినారా? పేతురుని. పేతురు కూడా నీళ్ళ మీద నడిచాక ఎందుకు మొక్కలేదు? పేతురు నీ కెపాసిటీ తెలుసా? కాదు. ఎవరిని మొక్కినంటే యేసు ప్రభువును మొక్కినారు. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే, అక్కడ ఇక్కడ వరకు ఒక తంతు, దేవుడు నాకు నేర్పించిన ఒక మాట ఏంటంటే, ఇక్కడ వరకు సీన్ నీకు ఒకలాగా కనబడుతుంది, ఈ తర్వాత సీన్ వేరే ఉంటుంది. ఆ సీన్ ఏంటో నేను చూపిస్తాను అన్నమాట. ఆ 34వ వచనంలో అంటే మ్రొక్కుట అనంటే ఆరాధించుట, లేకపోతే మ్రొక్కుట అనగా మనల్ని మనం తగ్గించుకోవడం, దేవుని దగ్గర తగ్గించుకోవాలి. దేవుడు ఎందుకంటే ఇన్ని కష్టాల్లో నుంచి ఇప్పుడు ఇక్కడ ఒక్కొక్కరిని పట్టుకుంటే చెప్తారు, అయ్యా మా ఇంట్లో ఈ కష్టాలు నా యేసయ్య ఎన్నో కష్టాల నుంచి బయటికి తీసుకొని మనం అందరం చెప్తాం. ఎందుకు చెప్తామంటే ఆయన మనల్ని బయటికి తీసుకొచ్చాడు, అలల నుండి తీసుకొచ్చాడు, ఇబ్బందుల నుండి తీసుకొచ్చాడు. అంటే ఇక్కడ కొంతమంది ఆల్రెడీ కొన్ని సమస్యలు గుండా వెళ్ళినారు. ప్రజెంట్ నేను కొన్ని సమస్యలు ఉన్నా, నేను వెళ్తా ఉన్నాను. వ్యక్తిగతంగా కావచ్చు, కుటుంబ పరంగా కావచ్చు, సంఘం పరంగా కావచ్చు, అనేక విషయాలు ఉన్నా నేను బయలుదేరుతున్నాను. కానీ ఈ రోజు ఎక్కడిది ధైర్యం నాకు అంటే, ఐ డోంట్ ఫియర్ ఫర్ ఎనీవన్. నా దమ్ము, నా ధైర్యం అంటే యేసయ్య మాత్రమే. అంటే ఆయన ఎలాంటి వాడు అంటే భయపడద్దని చెప్పాడు. అంటే మనం భయపడతాం, గాలిని చూసి భయపడతాం, నీళ్ళని చూసి భయపడమా, అన్నిటికీ భయపడతాం. కానీ ఒకటే మనం నేర్చుకోవాలంటే, నాలో ఉన్నవాడు ఎవడు అంటే తిరిగివాడు కాదు. నాకు అదే మాట ఉంటుంది అన్నమాట. ఒక మాట ఉంటుంది, ఏంటో తెలుసా? 2 తిమోతి రాసిన పత్రికలో, దేవుడు మనకు పిరికితనమైన ఆత్మ ఏం లేదు, కానీ ఇంద్రియ నిగ్రహము కలిగిన ఆత్మను పిరికితనం గల. అంటే కొన్నిసార్లు భయపడతాం, కానీ నా దేవుడు, ఎందుకంటే ఆయన ఎక్కిండబ్బా నా బోట్లో, ఆయన ఉన్నాడు నా పడవలో, నేను వచ్చాను ఆయన కాడికి, నేను చెప్పాను నువ్వే దేవుడు అని నేను చెప్పాను, ఆ తర్వాత నేను మొక్కాను. కాబట్టి నేను మొక్కుతున్నప్పుడు నాకు ఏడా సాయం ఖచ్చితంగా చేస్తాడు. తర్వాత అక్కడ ఇంకో మాట ఉంటే, వారందరికి వెళ్ళి ఏం చేసి, మళ్ళీ ఇంకోటి ఏమొస్తుంది ఇక్కడ, వెళ్ళి ఎక్కడికి వెళ్ళారట, అద్దరికి వెళ్ళి, తర్వాత వచ్చి. ఈ రెండు ఈరోజు కొంచెం మనం చూద్దాం. అసలు దేవుని ఉద్దేశం ఏంటి? దేవుడు ముందే ఏమన్నాడు? మీరు ఆదరికి వెళ్ళమన్నాడు. ఎక్కడికి వెళ్ళమన్నాడు? ఆదరికి వెళ్ళమన్నప్పుడు వీళ్ళు వెళ్ళారు. ఆ స్టోరీ అంతా పోయిన వారం అంతా మనం చూసాం. ఒకవేళ ఎవరైనా మీరు చూడకపోతే మరి లాస్ట్ వీక్ నేను పెట్టాను వీడియో యూట్యూబ్లో, మీరు చూడండి. అయితే వారందరికీ వెళ్ళి, వారందరికీ అనేటువంటి మాట, వారందరికీ, వారితో కూడా ఎవరున్నారు అంటే నా యేసయ్య ఉన్నాడు. అది మనం అర్థం చేసుకోవాలి. అంటే ఈ దరి నుంచి ఆ దరికి పోవాలి అంటే మనకి ఎవరు తోడుగా ఉండాలా? యేసయ్య తోడుగా ఉండాలి. మన జీవితంలో ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన ఒక విషయం ఏంటో తెలుసా? ఇది విశ్వాస యాత్ర. అందుకనే బాబా నాకు ఒక మంచి పాట రాశాడు, నా విశ్వాస యాత్ర కొనసాగుచున్నది, నా విశ్వాస యాత్ర కొనసాగుచున్నది, కొనసాగించే యేసు నాకు తోడుండగా, కొనసాగించే యేసు నాకు తోడుండగా, తుఫానులైనా పెనుగాలులైనా
తుఫానులైనా పెనుగాలులైనా ఆపలేరు నా యాత్రను, ఆపలేరు నా యాత్రను. నా విశ్వాసోడ యాత్ర కొనసాగుచున్నది, నా విశ్వాసోడ యాత్ర కొనసాగుచున్నది. అందులో ఆయన చాలా చక్కగా రాశారు. ఈ జీవిత యాత్రలో ఎన్నో తుఫానులు, అంటే మన జీవిత యాత్రలో తుఫానులు ఉంటాయి, ఉంటావా? ఖచ్చితంగా ఉంటాయి. అయినా కూడా కొనసాగించేది ఎవరు? కాబట్టి ఆయన వైపు చూస్తూ అద్భుతమైన పౌరులు ఏమన్నాడు తెలుసా? ఆయన వైపు చూస్తూ అందరంగంలో ఎలా పరిగెత్తాలా? కాబట్టి ఇక్కడ మనం ఆలోచన చేస్తే వారందరికీ వెళ్ళి గెన్నేసరతు దేశమునకు వచ్చింది. ఇది ఇప్పుడు ఈ లాస్ట్లో నేను ఇచ్చేది ఈ వర్తమానం ఇక్కడే ఉంది. అసలు వర్తమానం ఈయనే ఉంది మొత్తం. అసలు గెన్నేసరతు అనేటువంటి మాటకు అర్థం ఏంటో తెలుసా? బైబిల్లో ఇంగ్లీష్లో ఈ విధంగా రాబడింది, ఏ గార్డెన్ ఆఫ్ రిచెస్ అన్నమాట. ఇది నఫ్తాలి ప్రాంతంలో ఉంది. ఏ ప్రాంతంలో? నఫ్తాలీల భూభాగంలో ఉన్నదన్నమాట. అయితే ఇంగ్లీష్లో చిన్నెరెత్ అని కూడా అన్నాడు. కిన్నెరెత్ లేదా చున్నెరెత్ అనేటువంటి మాట అంటారు, ఆ మాట అన్నమాట. తర్వాత ఇక్కడ దేవుడు చాలా అద్భుతంగా మరి ఆ ప్రాంతానికి తీసుకెళ్ళాడు. అసలు ఎందుకు ఆ గెన్నేసరతు అనే ప్రాంతానికి దేవుడు తీసుకెళ్ళాడు? దాన్ని ఇంకొక మాటలో మనం ఆలోచన చేస్తే చాలా మంది ఏమంటే అక్కడ ఆ ల్యాండ్ అంట చాలా ఫర్టైల్ ల్యాండ్ అన్నమాట. అంటే శ్రేష్టమైనటువంటి నాణ్యమైనటువంటి భూమి అంట. ఆ ప్రాంతం చాలా విలువైనటువంటి భూమి అంట. అక్కడ ఏది పంట వేసినా కూడా చాలా చక్కగా పండుద్దట గెన్నేసరతు అనేటువంటి ప్రాంతంలో. కాబట్టి ఈరోజు మరి ఆ ప్రాంతానికి వెళ్ళాలి అని అంటే, ఆ ప్రాంతంలో దిగాలి అని అంటే, ఆ ప్రయాణం చేయాలి అంటే మరి ఎవరు ఉండాలి అటువంటి శ్రేష్టమైన ప్రాంతానికి? ఎందుకంటే దేవుడు ఎప్పుడు కూడా మనల్ని ఎక్కడికి తీసుకెళ్తాడంటే శ్రేష్టమైనటువంటి ప్రాంతానికి తీసుకెళ్తాడు. కాబట్టి అక్కడ ఏముంటుందంటే మంచి పంట ఉంటుంది, మంచి భూమి మంచిది, అన్ని మంచి ఫలవృక్షాలు అన్ని మంచి అన్నమాట. అలా అంత చేయడానికి నా యేసయ్య ఏం చేశాడంటే అక్కడికి తీసుకెళ్తున్నాను అనమాట. అంటే మన జీవితంలో గెన్నేసరతు అనేటువంటి ప్రాంతము ఈరోజు భూప్రపంచంలో ఉన్నది. యెరూషలేము ప్రాంతంలో ఉన్నది, ఈ రోజు కూడా ఉన్నది. నేనేమంటున్నా అంటే ఈరోజు మన దేవుడు గెన్నేసరతు కాదు, గెన్నేసరతు అనేటువంటి ప్రాంతానికి మించినటువంటి ప్రాంతం ఏంటంటే పరలోక రాజ్యం. పరలోక రాజ్యము దేవుడు తీసుకెళ్ళాలి అని అంటే మనల్ని కూడా ఎవరు మనకు తోడుగా ఉండాలి అంటే యేసు ప్రభువే రావాలి, యేసు ప్రభువే తీసుకెళ్ళాలి. ఎవరు తీసుకెళ్ళాలా? యేసు ప్రభువే. నేను తీసుకెళ్ళలేను, నువ్వు తీసుకెళ్ళాలి. నేను మాట్లాడలేను, నువ్వు మాట్లాడు, మనం ఎవరో మాట్లాడరు. అందుకని ఇంత తపన ఉందన్నమాట. గెన్నేసరతు అనే ప్రాంతానికి తీసుకెళ్ళడానికి ఇంత కథ నడిపించాను అనమాట. అలాతో పట్టబడి ఇబ్బందులతో పట్టబడి అలా వచ్చి ఆయన ఎక్కి ఇన్ని జరిగినాయి అనమాట. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే మన జీవితంలో నాకు అర్థమైంది ఒకటి. సార్ మీకేం అర్థమైందో నాకు తెలియదు, కానీ నాకు అర్థమైన విషయం ఏంటో తెలుసా? అసలు దేవుడు లేకుండా మనం ముందుకు దేవుడు లేకుండా ఒక్క అడుగు కూడా నీవు నేను మనం ముందుకు వెళ్ళడం. అసలు నా సెలవు లేకుండా ఎవడైనా ఏం తీసుకుంటాడట? ఆహారము తీసుకోగలరా? ఆహారం పుచ్చుకోగలమా? నేనేమంటున్నాంటే ఈరోజు మన జీవితంలో మన ధోనిలో యేసయ్య ఉన్నాడా, సైతాన్ ఉన్నాడా, మనుషులు ఉన్నారా? ఈ మూడు మనం ఆలోచన చేయాలి. మన ధోనిలో సైతాన్ ఉంటే ముంచేస్తాడు, మనుషులు ఉంటే ముంచేస్తారు. మనమే అంటాం కదా, ఏమంటారు తెలుసా? మేము వాళ్ళని నమ్మేవాడిని, మమ్మల్ని నిండా అంటాం, మమ్మల్ని నిండా ముంచేశారండి అని. సైతాన్ గారు అయితే వాడు నిండా ముంచేస్తాడు. కానీ యేసయ్య ముంచనటువంటి వాడు ఎవడు అనంటే ఒకే ఒక వ్యక్తి ఎవరంటే యేసయ్య మాత్రమే. అంటే యేసయ్య ఎక్కడికి తీసుకెళ్తారంటే మనం ఎక్కడికి తీసుకెళ్తారు. అందుకని అంటాడు ఆ పాటలు అంటారు, నీ కోరిన ఆరేవుకే నడిపించును నా యేసయ్యా, నీ కోరిన ఆరేవుకే నడిపించును నా యేసయ్యా, నా విశ్వాసవోడ యాత్ర కొనసాగుచున్నది.
ఉన్నది. ఇది కాబట్టి ఈ విశ్వాస యాత్రలో మన జీవితంలో ఒకవేళ ఏంది ఈ పరిస్థితి, ఏంది ఇలాంటి పరిస్థితి అని ఒకవేళ మనం అనుకుంటే అటువంటి వారికి దేవుడు చెప్పినట్టు ఒకే ఒక మాట తెలుసా, ఎనీథింగ్, దేని గురించి కూడా భయపడదు. చాలాసార్లు ఈ మధ్యకాలంలో చాలా మంది నాకే బాధలు ఉన్నాయంటే దేవుడు కొంతమంది దగ్గర తీసుకెళ్ళినప్పుడు వాళ్ళు బాధపడుతున్నారు. అయ్యా మాకు ఇలాంటి కష్టాలు, అయ్యా మాకు ఇలాంటి ఇబ్బందులు, అయ్యా మాకు ఇలాంటి పరిస్థితుల్లో వెళ్తాం, అయ్యా మేము ఇలాంటి స్థితుల్లో వెళ్తున్నాం, అయ్యా మేము ఇటువంటి పరిస్థితుల్లో వెళ్తాం. కానీ ఏంటి అని అంటే ఏం కాదు. యేసయ్య నీ ధోనిలో, నీ జీవితంలో, నీ కుటుంబంలో ఎక్కడైనా కూడా యేసయ్య ఉంటే ఎక్కడికి వెళ్ళినా కూడా అద్భుతం. ఇది తెలుసుకోవడానికి ఒక వ్యక్తిని అలా తీసుకెళ్తారు, అది ఆయన ఇష్టం. ఖచ్చితంగా అలా కొట్టబడాల్సిందే, గాలి చేత కొట్టబడాల్సిందే, అయిపోవాల్సిందే, ఒంటరితనము, ఇబ్బంది అన్నీ ఉంటాయి. కానీ ఒకటి, దేర్ ఇస్ ఎ సొల్యూషన్. ఎందుకంటే ఆ ధోనిలో ఎవరున్నారు? యేసు. మన ధోనిలో యేసు ప్రభు ఉంటే ఏం కాదు. అంటే మరి నా కష్టాలు వెళ్ళిపోతున్నాయి, నా ఏడుపు వెళ్ళిపోతుంది, నేను ఇంత ఏడుస్తున్నాను కదా, ఇంత బాధపడుతున్నాను కదా, వేరే లేవాడు, నువ్వు ఎక్కడున్నావా నా కష్టాల్లో? దేవుడు అన్నారు, నేను ఉన్నాను నీతో పాటు, నువ్వు ఎందుకు భయపడతావు? డోంట్ వరీ. అంటే మన గుండెలో ఎవరు ఉండాలంటే యేసయ్య, మన హృదయంలో ఎవరు ఉండాలి? యేసయ్య ఉండాలి. అప్పుడే 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 నాకు ఈ మధ్యకాలంలో ఒక పాట బాగా ఆలోచించిన పాట, కొంతమంది తెలుసు, గుండె నిండా యేసు. ఎంతమందికి తెలుసా పాట? ఆ మాట బాగా, గుండె నిండా యేసు ఉంటే దుఃఖమైన గుండె నిండా యేసు ఉంటే కన్నీలే ముత్యాలు, గుండె గుడిలో యేసు ఉంటే దుఃఖమైన సంతోషం. నా గుండె నిండా నువ్వే యేసు, గుండె నిండా నువ్వే, గుండె నిండా నువ్వే యేసు, గుండె నిండా నువ్వే, గుండె నిండా నువ్వే యేసు, గుండె నిండా నువ్వే. చాలా అద్భుతంగా అనిపించింది, చాలా ఎంత ఆదరించిందంటే అందులో ఒక రెండో వర్షం ఉంటుంది. ఊపిరంతా శాపమైన గాలి కూడా గెలిచేసిన నీవేనైనా చెలిమి, జాలి లేని ఇలలోన నీవేనా కలిమి. గుండె నిండా నువ్వే యేసు, గుండె నిండా నువ్వే, గుండె నిండా నువ్వే యేసు, గుండె నిండా నువ్వే, గుండె నిండా నువ్వే. ఈ పాట పాడుకుంటూ వెళ్ళిపోవాలంటే అంటే ఆయన ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు కూడా దేవుడు ఏం చేస్తాడు తెలుసా? మన కన్నీళ్ళట ముత్యాలట, మన కన్నీళ్ళు ఏంటి? ముత్యాలు. కాబట్టి ఈరోజు మన జీవితంలో ఒక సమస్య, ఇబ్బంది కూడా, కష్టమే, చాలా కష్టం, అన్బేరబుల్, ఎట్లా అనుకుంటాం, కష్టమే, భరించాలి, కొంచెం తప్పదు. అంటే అందులో నువ్వు వెళ్ళటానికి పర్మిషన్ ఇచ్చింది ఎవరు? ఎవరు ఇచ్చారు ఆ కష్టంలో వెళ్ళటానికి? ఆయన సెలవు లేకుండా ఏం కాదు. అయితే ఆయన అంటున్నాడు, నేను ఉంటాను రా, ఆయన మీకు భయపడకము, భయపడకము. ఈరోజు మన జీవితంలో కూడా ఇదే, ఆ గెన్నేసరతు లేదా ఈ గెన్నేసరతు అనగా ఆ పర్వత రాజ్యం తీసుకెళ్ళడానికి నిన్ను ఇంత ప్రాసెస్ తీసుకెళ్ళాలి. గెన్నేసరతు అనే ప్రాంతానికి తీసుకెళ్ళటానికి యేసయ్య ఇంత రిస్క్ తీసుకున్నాడు, ఇంత రిస్క్ తీసుకున్నాడు. ఎందుకు తెలుసా? ఇప్పుడు కొంత బాధపడతాయి. నేను అందుకని చెప్పాను కదా, ఎన్ని శ్రమలు ఎంతకాలం ఉంటాయి చెప్పండి? ఎంతకాలం ఉంటాయి? కొంతకాలమా? ఎప్పుడు ఉంటాయి? ఎంతకాలం? చూద్దామా? ఒక మాట చూద్దామా? ఒక మాట చూద్దాం. ఆ మాట చూసుకొని మనం ముగించుకుందాం. ఆ మాట చూసుకొని నిజంగా మన జీవితంలో చాలాసార్లు కృంగిపోయిన సమయంలో,
దిగజారిపోయినటువంటి సమయంలో, ఇబ్బందులుగా ఉన్నటువంటి సమయంలో, ఇరుకులుగా ఉన్న సమయంలో ఎప్పుడైనా కూడా మనల్ని ధైర్యపరిచేది ఎవ్వరు లేరు. గుర్తుపెట్టుకోండి, ఎవరు కూడా రారు. కానీ ఎవరు వస్తారు అని మనం ఆలోచన చేస్తే దేవుని సన్నిధానంలో మనకు తోడుగా వచ్చేది దేవుడు ఒక్కడు మాత్రమే. చూద్దాం మొదటి పేతురు రాసిన పత్రిక 1 Peter chapter 5 verse 10. ఎందుకు ఇవన్నీ చూద్దాం. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిదేవు దేవుడు, జాగ్రత్తగా విన్నాను ఇక్కడ, కొంచెము కాలము, ఎంతకాలమట, శ్రమ పడిన పిమ్మట ఏం చేస్తాడట, గుణులుగా చేసి స్థిరపరచి బలపరచు. కష్టాలు దేనికి వస్తాయో తెలుసా, మనల్ని పూర్ణులు చేయడానికి, అంటే కంప్లీట్నెస్ ఆర్ హోల్నెస్. తర్వాత స్థిరపరచడానికి, గట్టిగా నిముంచడానికి, తర్వాత బలపరచడానికి. ఇవి చూసిన తర్వాత మన జీవితంలో ఆనందం, మన జీవితంలో సంతోషము, మన జీవితంలో అద్భుతాలు దేవుడు చేస్తాడు. అదే ఈ భూలోకం నుండి ఆ దరికి దేవుడు అన్నాడు కదా ఒక మాట, ఆ దరికి వెళ్దామన్నాడు కదా. ఇప్పుడు ఒక చిన్న విషయం చివరిలో ఒక మాట చెప్తాను. ఆయన ఆ దరిని వదిలిపెట్టి ఈ దరికి వచ్చింది, అంటే పరలోక దరిని వదిలిపెట్టి భూలోక ఆ దరికి వచ్చాడు. ఇప్పుడు ఎందుకు వచ్చాడంటే మనం ఈ దరి నుండి ఆ దరికి తీసుకెళ్ళటం అంతే. అంటే ఈ భూలోకము నుండి గెన్నేసరిత కంటే మించినటువంటి ప్రాంతమైనటువంటి పరలోకం తీసుకెళ్ళడానికి మనం తీసుకొచ్చినప్పుడు మన కష్టాలు ఉండవా, దుఃఖాలు ఉండవా, ఉంటాయి, ఇబ్బందులు ఉండవా. కాబట్టి అందుకని ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఈ అధ్యాయం మీరు కష్టాలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు మీరు చదువుకోండి. ఎంత అద్భుతంగా ఉంటుందో తెలుసు, మామూలు అద్భుతం. అలాంటి కృప దేవుడు మనకు అనుగ్రహించిన కాక. దయచేసి కళ్ళ చూసుకున్నాం, చిన్న మాట ప్రార్థన చేసుకున్నాం. చిన్న మాట ప్రేమగా మాత్రం మహోన్నతుల అల్పురమాదాలు కొన్ని విషయాలైనా ఎక్కడున్నావు ప్రభావ, మా కష్టాలు ఉన్నప్పుడు నేను ఉన్నాను అని మమ్మల్ని ధైర్యపరచు అయ్యా. నువ్వు చేసిన గొప్ప నిర్ణయం, మా నూనెలో ఎక్కావు, వచ్చాను, చెప్పాను, మొక్కాను, వెళ్ళాను, చేరుకున్నాను. ఇది నేను ఎన్నో కష్టాలు, ఎన్నో ఇబ్బందులు ఉన్నప్పటికీ మమ్మల్ని బలపరుస్తూ, స్థిరపరుస్తూ, నడిపిస్తున్న దేవానికి వందనాలు. మహిమ ఘనత ప్రభావాలు ఆరోపిస్తూ అయా విత్తబడిన వాక్యాన్ని మీరు కట్టు ఫలింపచ్చు, మీరే బలపరచండి, స్థిరపరచండి. ఎవరైతే విన్నటువంటి వారు, వినబోతున్నటువంటి వారు ప్రతి ఒక్కరిలో అయ్యా నీ ధైర్యాన్ని పుట్టించారు, జ్ఞాపకం చేసుకుని వాళ్ళు కూడా నన్ను కూడా వాడుకున్నాం. దాన్ని బట్టి నీకు స్తోత్రాలు. ఈ వాక్యం 30-60 దూరంతలుగా ఫలింపజేసి నడిపించారు. యేసు పేట వరకు ప్రార్థిస్తున్నాం. ఆమేన్.